మా రామ్ గారు గానీ, భాగ్యశ్రీ గారు గానీ, ఉపేంద్ర గారు గానీ, రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు, చిన్న మహేష్ గారు, ఊర్లో క్యారెక్టరైజేషన్ ఎంతోమంది, సత్య గారు అందరూ బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్‌తో ఎవరి దాళ్ళు జీవం పోశారు. ఎస్పెషల్లీ వి నీడ్ టు థాంక్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ మా హీరో రామ్ గారు. ఆయన అన్‌కండిషనల్‌గా ఆయన ఈ సినిమాని ఎంత మోసారో మా అందరికీ తెలుసు. సార్, వి ఆల్వేస్ లవ్ యూ అండ్ వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎందుకంటే డే వన్ నుంచి ఆయన ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే మ్యూజిక్ కూడా ఇంత బ్యూటిఫుల్ సాంగ్స్ వచ్చినాయంటే రీజన్ నెంబర్ వన్ ఆయనే. ఇంత బ్యూటిఫుల్ లిరిక్స్ వచ్చినాయంటే రీజన్ నెంబర్ వన్ ఆయనే. అలాగే ఇంతమంది చేత అప్రిసియేషన్ పొందింది ఈ సినిమా అంటే కూడా రీజన్ నెంబర్ వన్ ఆయనే. అంటే నాట్ దట్ డైరెక్టర్ గారిని ఏదో పక్కన పెట్టాలని కాదు. డైరెక్టర్ గారు ఆయన వంతు ఆయన ఎక్స్ట్రాడినరీ చేశారు. ఆయన రైటింగ్ కానీ ఇది కానీ ఆ అప్రిసియేషన్ మీ అందరం ఏదైతే ఫీల్ అయ్యామో ప్రతి ఒక్కళ్ళు ఏం రైటింగ్ సార్ ఎంత బాగా చేశారు అనే దానికి వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు క్లైమాక్స్లో ఇచ్చిన ఆర్ఆర్ కానీ, బ్రేకప్ అప్పుడు జరిగే ఆర్ఆర్ కానీ,